ఈరోజు కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాల మీద మాట్లాడాలంటే అబద్ధాలతో మొదలై అవినీతితో మొదలుపెట్టి అరాచకాలతో లాస్ట్కు అహంకారం తలకెక్కిన ముఖ్యమంత్రి చివరికి హిందువుల మీద చులకన మాట్లాడే స్థాయికి దిగజారిపోయిండు ముఖ్యమంత్రి. ఏం మాట్లాడాలో తెలక అవినీతి లక్షల కోట్ల అవినీతి సొమ్ము చేసుకుంటా భవిష్యత్ తరాలకు చెందాల్సిన భూములను అమ్ముకుంటా రోజుకు 2,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకుంటా భవిష్యత్ తరాలకు ఉండాల్సిన భూములను నమ్ముకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రిని. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలకు హాస్పిటల్ కట్టాలంటే భూములు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? భవిష్యత్ తరాలకు యూనివర్సిటీలు కట్టాలంటే విద్యాలయాలు కట్టాలంటే గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే సామాన్య ప్రజలకు పార్కులు కట్టాలంటే ఒక్క గుంట భూమి లేకుండా ఒకడేమో సగం అమ్మిండు గత ప్రభుత్వంలో, ఇంకొకడు ఇప్పుడు వచ్చిన మొత్తం అమ్ముకుంటున్నాడు.